సద్గురువులు శ్రీ శివానందమూర్తి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, పండితులు, కవి, అన్నిటికీ మించి మానవతావాది, ఆధ్యాత్మిక తత్వవేత్త, ఋషి, దేశభక్తుడు, కళా, సంగీత, సాహిత్య, సంస్కృతి పరిరక్షకులు. విశాఖపట్నంలో ఆనందవనం పేరిట వారికి ఆశ్రమం ఉన్నది. సంప్రదాయం, సంస్కృతి అంశాలుగా ఎన్నో పుస్తకాలు రచించారు. ఆయన తల్లి కందుకూరి సర్వమంగళ, తండ్రి వీరబసవరాజు. వీరు శివభక్తులు. గురువుగారి తండ్రి దాదాపు 200 శివాలయాలు నిర్మించారు. చిన్నతనం నుంచి శివానందమూర్తి గారు ఆధ్యాత్మిక విషయాల పట్ల, ముఖ్యంగా యోగశాస్త్రం పట్ల ఎంతో ఆసక్తి కనబరిచేవారు. గురుదేవుల విద్యాభ్యాసం రాజమండ్రిలోనే కొనసాగింది. బాల్యం నుంచి యోగాభ్యాసంపై అభిరుచి ఉండడం వలన తరచూ ప్రాణాయామం, ధ్యానం చేస్తూ ఉండేవారు. గురువుగారు 12 ఏళ్ల వయసులో ఒకరోజు కొవ్వూరు గోదావరి నదిలో స్నానం చేస్తూ ఉండగా ఉత్తర దేశం నుంచి ఒక యోగి వచ్చాడు. ఈ బాలుడి ముఖంలో తేజస్సు చూసి దగ్గరకు పిలిచి ఒక మంత్రం ఉపదేశించారు. ఆ మంత్రాన్ని శ్రద్ధాభక్తులతో పఠించడం చూసి ఆ యోగి మొత్తం 32 మంత్రాలను ఉపదేశించి 32 రోజుల్లో గొప్ప సిద్ధి లభిస్తుందని ఆశీర్వదించారు. తర్వాత ఆ యోగి శ్రీ శివానందమూర్తి గారిని పిలిచి, నువ్వు గొప్ప యోగి అవుతావని చెప్పి అతని చేతిలో 16 గింజలను ఉంచి ఒక్కొక్క మంత్రం చెబుతూ గోదావరిలో పడేయమన్నారు. భయపడకుండా ఆ కార్యం నిర్వహిస్తే యోగ సిద్ధులు లభిస్తాయని చెప్పి ఆశీర్వదించి ఆ యోగి నిష్క్రమించాడు. గురుదేవులు ఏదో భక్తి శ్రద్ధలతో ఆ యోగి చెప్పినట్లు మంత్రాలను పఠిస్తూ 16 గింజలు గోదావరి నదిలో వెయ్యగానే 4 అడుగుల పొడవైన 1000 పడగల సర్పం ఒకటి తన వైపు రావడం చూసి నిర్భయంగా కళ్ళు మూసుకుని నమస్కారం చేసేసరికి ఆ సర్పం అమాంతం గురుదేవునిపై పడి శరీరంలో లీనమైపోయింది. ఆ విధంగా కుండలిని శక్తి గురువుగారిలో జాగృతమైంది. డేవిడ్ ఫ్రాలీ గురువుగారి పుస్తకము కఠయోగాను ఇంగ్లీష్లో తర్జుమా చేశారు. వారు అద్వైతం, జ్ఞానం, యోగం, దాని అంతర్వాహినుల గురించి తెలిసిన విశిష్టమైన వ్యక్తి శ్రీ శివానందమూర్తి అని అన్నారు. గురువుల మాటలు, మంత్రాలు మననం చేసిన వారిని రక్షిస్తూ ఉండేది మంత్రం. గురువుగారి వాక్యాలు పండిత వాక్యాలు కావు, కవి వాక్యాలు అంతకన్నా కావు. ఆయనవి ఋషి వాక్యాలు. అంటే ఆయన ఋషి. ఈ ఆధునిక కాలంలో మనకు ఋషిగా దర్శనమిచ్చిన వారు శ్రీ శివానందమూర్తి గారు. వారు భారతీయ ఋషులు దర్శించిన సత్యాలను సమాహారంగా చేసి మనకు ఉద్బోధించారు. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి? భారతీయ ఋషులు దర్శించిన సత్యాలను సమాహారంగా చేస్తే సనాతన ధర్మం అవుతుంది. ఋషులు ద్రష్టలు, వేలాది ఋషుల దర్శనం కూడితే ఆర్షధర్మం. ఋషి దర్శనము కేవలము ఋషికే అర్థమవుతుంది. భారతీయ ఆత్మ భారతీయ ఋషుల్లో ఉంది. అదే మనకు శివానంద గురువుల్లో కనబడుతుంది. అపారమైన జ్ఞానమును ఋషులు మనకు ప్రసాదించారు. ఆ జ్ఞానము సాంకేతికమైన జ్ఞానము. అలాంటి ధర్మము, జ్ఞానమును మనకు ఆయన ఆచరించి చూపారు. అంటే ఎలా ఉండాలో, ఏది బోధించారో అలా జీవించి చూపారు. అందుకే ఆయన అవతార పురుషులు. లోకహితమనే ఒక లక్ష్యం కోసమే ఆయన జీవించారు. ఆయనకి ఆహ్లాదిని అన్న విద్య తెలుసు. అంటే తనతో ఉన్నవారిని ఆనందింపజేయుట, వారు తమకు ఎంతో ముఖ్యులని ప్రతి వారికి అనిపించేలా చేయటం. ఆశ్రిత గ్రంథబోధ చేస్తారు. అంటే చిన్న చిన్న మాటలతో బోధ చెప్పేవారు. ఆయన ప్రవచనాలు ప్రధానంగా సనాతన ధర్మం మీదనే సాగుతూ ఉండేవి. సనాతన ధర్మాన్ని చిత్తశుద్ధితో పాటిస్తే భారతదేశానికి పునర్వైభవం సిద్ధిస్తుందని చెప్పేవారు. సనాతన ధర్మాచారం వల్ల విలువలు ఏర్పడి ఆత్మగౌరవం ఇనుమడిస్తుందని అనేవారు. గురువును, గురుశక్తిని చిత్తములో కేంద్రీకరించుకుంటే చిత్త మార్గాన్ని తరంగ ధైర్యంతో మళ్లించుకోవచ్చని, అంతర్ముఖులు కావచ్చని చెబుతారు గురువుగారు. ఒకసారి ఒక భక్తుడు, గురువుగారు మీ స్థితి నాకు కావాలి అని అడిగాడు. క్రిందికి దిగివచ్చిన పరతత్వ స్థాయిని అందుకోవడము ఏ ఆత్మకైనా ఎప్పటికి సాధ్యం అంటారాయన. అంటే గురువుగారు నేలపై నడిచే సాక్షాత్ పరతత్వమే. మూలాన్ని మరవటం వలన అవిద్య, తద్వారా దైవస్థితి వస్తుందని చెబుతారు. వారు సర్వుల హృదయాలలో ఈశ్వర చైతన్యాన్ని దర్శిస్తారు. అందుకే వారు జీవన్ముక్తులు. గురువుగారు పరబ్రహ్మంలో తాదాత్మ్యం చెంది ఉన్నారు. అందుకే వారు పరమయోగి. వారి మహిమలు అనంతం. భక్తులకు అవి సతతము అనుభవం.
ఒకసారి ఒక భక్తుడు గురువుగారితో కలిసి 5 గంటల రైలుకు వెళ్ళాలి. గురువుగారితో పాటు నడుస్తూ రైలు స్టేషన్ లోపలకు వచ్చారు. అప్పుడు టైం 4:58. రైలు కూసి కదలబోతోంది. నెమ్మదిగా వారు నడుస్తూ రైలు చివర వారి బోగి వరకు వచ్చి ఎక్కారు. అప్పటికి సమయం 5:48. అందరి గడియారాలలో అదే. కాలాన్ని స్తంభించారా? ఇలాగే వారు రాత్రి 9 గంటలకు ప్రవచనం మొదలు పెట్టాలి. దాదాపు 8:55 అయింది. కొందరు వైద్యులు గురువుగారితో వారి విషయాలు మాట్లాడడానికి వచ్చారు. ఆయన వారితో మాట్లాడడానికి సమ్మతించారు. భక్తులు ఆ రాత్రి ప్రవచనం లేదనుకున్నారు. కానీ గురువుగారు 9 గంటలకు వచ్చి ప్రవచనం మొదలుపెట్టారు. అలా ఎలా చేశారని అడిగితే మౌనముగా హృదయపు ధ్వనికి సమాధానమిచ్చామని చెప్పారు. వారితో మనము ఏమీ వివరంగా చెప్పనక్కర్లేదు. మన మనసులో విషయం గ్రహించి వారు మాట్లాడే మాటలు సమాధానాలు. ఒక భక్తురాలికి ఆరోగ్యం బాలేదు. ఆమె గురువుల్ని ప్రార్థన చేస్తోంది. ఆసుపత్రిలో గురువుగారు చూడవచ్చారు. బంధువులను బయటికి వెళ్ళమని గురువుగారు ఆమెలోని అంగుష్ట పురుషుణ్ణి కాశీలోను మానస సరోవరంలో స్నానం చేయించి మరలా తెచ్చి ఆమె శరీరంలో నిలిపారు. ఆ పుణ్యఫలమున ఆమె కోలుకుంది. ఇది కేవలం యోగులు మాత్రమే చేయగల ప్రక్రియ. గురువుగారు భారతదేశమంతా తిరిగి అంతటా రుద్ర హోమాలు చేశారు. దేశ సౌభాగ్యం కోసం వారు ఇలా పర్యటించి హోమాలు చేశారు. దేశభక్తిని ఆచరించి చూపారు. ఎప్పుడూ వారు చేస్తున్న పనులకు గుర్తింపు కోరలేదు. సాధారణ గృహస్థులా జీవించారు. గృహస్థు ఎలా జీవించాలో ఆచరించి చూపారు. ఆయన భక్తులకు బోధించిన మహర్షుల చరిత్ర పుస్తకాలుగా వచ్చింది. అంతేగాక ఆయన రాసిన కఠయోగ అత్యుత్తమమైన కఠోపనిషత్తు మీద వ్యాఖ్య అని శృంగేరి జగద్గురువులు ప్రశంసించారు. తెలుగు విశ్వవిద్యాలయం వారు, గీతం వారు వారికి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సన్మానించుకున్నారు. తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వారు మహామహోపాధ్యాయ బిరుదునిచ్చి సత్కరించారు. వారు చెప్పిన ముఖ్యమైన ఉపదేశాలు: జగత్తు అన్నది ఒక గ్రంథం. ఈశ్వరుడే జగత్తుకు గ్రంథకర్త. గ్రంథంలో ఉన్నదే జరుగుతుంది. గ్రంథకర్తను ధ్యానించండి. ఏమి చేసినా ఈశ్వరునికి సమర్పించాలి. అప్పుడు జీవితము పరమాత్మకు అంకితమవుతుంది. దేనికి భయపడవద్దు. ఈశ్వరుని ప్రార్థిస్తే అన్నీ సర్దుకుంటాయి. దేశం కోసము, సమాజం కోసము ముందు ప్రార్థించండి. మీకు కూడా మంచి జరుగుతుంది. మీరు ఎలా చూస్తే నేను అలా ఉంటాను. భౌతికంగా చూస్తే భౌతికంగా, లేదా పరమాత్మపరంగా చూస్తే అలా. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టుకు ఆయన ప్రధాన ధర్మకర్త. లలిత కళలు, సాంకేతికం, విజ్ఞానం, వైద్యం, జర్నలిజం, మానవ శాస్త్రాలు, ఇతర రంగాల్లో కృషి చేసిన వారిని ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు ఘనంగా సన్మానించడం ఒక సాంప్రదాయంగా వస్తోంది. భారతీయ సంప్రదాయ సంగీతాన్ని, నాట్యాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్ర మ్యూజిక్ అకాడమీని స్థాపించారు. రికార్డుల కోసం ఆనందవనం ఆశ్రమంలో అత్యాధునికమైన రికార్డింగ్ హాల్ నిర్మించారు. ఇక్కడ వర్క్షాపులు నిర్వహిస్తూ ఉంటారు. 2015లో ఆయన పంచభూతాత్మకమైన భౌతిక దేహాన్ని పంచభూతాలలో కలిపేశారు. నేటికి శిష్యులకు, నమ్మిన వారికి ఆయన సమాధానాలు అందుతూనే ఉంటాయనేదే సత్యం. సద్గురువు శివానందమూర్తికి నమో నమః.